నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరించుకోకుంటే భారీ పెనాల్టీ. దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు బృందం, పెట్టుబడులే లక్ష్యంగా టూర్. పండుగ వేళ హైదరాబాద్ నగరవాసులకు చేదు వార్త. నేడు రేపు నగరంలో తాగునీటి సరఫరా బంద్. పవన్ బావా లోకేష్ అన్నా అంటూ శ్రీరెడ్డి సంచలన ట్వీట్. ఆ తరువాత మీ కథ ఉంటుంది. పులివెందుల డీఎస్పీకి వైఎస్ జగన్ వార్నింగ్. పూజల నుంచి పొంగళ్ల వరకు ఆ ఊరిలో పండుగ మగవాళ్లకి మాత్రమే. సినీ నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు. బంగారు ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారా? వైఎస్ఆర్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ట్రేడర్లు తమ లైసెన్స్లను ఈ ఏడాదికి పునరుద్ధరించుకోవాలని బల్దియా అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 31తో ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసిందని, వీరంతా ఈ నెల 31లోగా తమ లైసెన్స్లను రెన్యువల్ చేయించుకోవాలన్నారు. ప్రతి ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణపై 5,000 రూపాయలు విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దావోస్లో జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు, అధికారులతో కూడిన 8 మందికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో మంత్రి లోకేష్, మంత్రి టీజీ భారత్, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ముఖ్య భద్రతాధికారి శ్రీనాథ్ బండారు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయి కాంతవర్మ తదితరులు ఉంటారని పేర్కొంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ప్రాజెక్టు ఫేజ్ 2 పరిధిలోని కలబ్జూర్, హైదర్ నగర్ వరకు ఉన్న 1500 MMDU PSC పంపింగ్ మెయిన్కు పలుచోట్ల భారీ లీకేజీలు పడ్డాయి. దీంతో సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు పనులు జరుగుతాయి. ఈ క్రమంలో ఎర్రగడ్డ, యూసఫ్గూడ, బోరబండ, మూసాపేట, నిజాంపేట, హైదర్ నగర్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లపై నటి, వైసీపీ సానుభూతి పరురాలు శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. ఓ లోకేష్ అన్నో, నువ్వు సీఎం అవుతావేమో అని పవన్ బావలో ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిందయ్యో, మా బావ సొంత కథలు రాసేసుకుంటున్నాడు, జాగ్రత్త టీడీపీ అని ట్వీట్ చేసింది. దీనిపై జనసేన శ్రేణులతో పాటు కూటమి నేతలు మండిపడుతున్నారు. ఎవరికైనా గుర్తొచ్చేది సంప్రదాయ వస్త్రధారణతో మెరిసే మహిళలు, వాళ్ళు చేసే పిండి వంటలు. కానీ ఆ ఊరిలో సంక్రాంతికి ముందు వచ్చే పండుగ కేవలం మగవాళ్ళకి మాత్రమే. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే మనం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపళ్లకు వెళ్లాల్సిందే. చిన్న, పెద్ద, ముసలి వాళ్ళన్న తేడా లేకుండా చేతిలో పాత్రలతో, కొందరు బెల్లం గంపలతో వెళ్తూ పొయ్యి మీద పొంగలి తయారు చేస్తూ ఆడవాళ్ల సాయం లేకుండా తీవ్రంగా పురుషులు ఎందుకు శ్రమిస్తున్నారో అనుకుంటున్నారా? ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు పంచకట్టులో కట్టెలు చేతబట్టి పొయ్యి మీద పొంగలి సిద్ధం చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. తిప్పాయిపల్లిలోని శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను దశాబ్దాల నుంచి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు. అది మగవాళ్ల పండుగ. పూజల నుంచి పొంగళ్ల వరకు అంతా మగవారే చేయాలి అనేది ఇక్కడ ఆచారం. సినీ నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఫిలిం నగర్లోని డక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి అభిరాంపై 448, 452, 448, 120B సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్కు చెందిన డక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర 80,602 రూపాయలుగా ఉండగా సోమవారం నాటికి 180 రూపాయలు పెరిగి 80,790 రూపాయలకు చేరుకుంది.
ఆదివారం కిలో వెండి ధర 93,265 రూపాయలుండగా సోమవారం నాటికి 275 రూపాయలు తగ్గి 92,990 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. పొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర 80,790 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 92,990 రూపాయలుగా ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.